ఇంతగానోళ్ళం ముసలోళ్ళం మూలబడి కట్టెపట్టుకొని మూలబడి ఉన్నాం. ఎట్లా బతకాలి మరి? పొలం ఉందా నీకు? ఆ? పొలం ఉందా? ఉన్నది. అదేంది భూమి ఉన్నది చిలక. ఎన్ని ఎకరాలు ఉంది? ఇక నా పేరు మీద 4 ఎకరాలు ఉన్నది. 2 కొడుకులే. రైతు బంధు పడుతుందా మరి? పడతలేదు సారు. పడకనే ఇస్తాన్నాడుగా. ఇస్తలేడు కదా ఇప్పుడు. ఇస్తలేడు. పింఛన్ వస్తుందా నీకు? పింఛన్ వస్తలేదు. కాలు ఎన్నాడు వస్తలేదు. కాలు వంకర పోయింది చూడు. అసలు లేదా నీకు పింఛన్? లేదు. ఉంటే అన్నం తినే తినలేదు అంటావా? కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేదా? వచ్చింది. పింఛన్ రాలే అప్పుడు నాకు. అప్పుడు తక్కువ ఉంటే దానికి మార్పించి మళ్ళా ఇప్పుడు నేను 70 ఏండ్లు ఉన్నా. ఇప్పుడు రాలే. అప్పుడు రాలే, ఇప్పుడు రాలే. అప్లికేషన్ పెట్టుకోలేదా? పెట్టుకున్నా 4 ఏళ్ళ. ఇప్పుడు పెట్టినా అంటలేను. 4 ఏళ్ల కాంచి ఆ పైలు ఆడేసిండో ఏం చేసిండో పైలే తెలుస్తలేదు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే పని తీరు ఎట్లుంది? ఇటు ఎమ్మెల్యే పనే లేదు. ఎందుకో నేను అభివృద్ధి చేస్తున్నా, నన్ను ప్రజలు ఆదరిస్తున్నారు అంటున్నారు. ఏది మరి అనుడు ఏది? ఈ రైతు బంధు ఇంకా లేదా? దసరా అప్పుడు వేసేది. ఇప్పుడు మళ్ళా ఉగాది వచ్చాయి. ఇంకా 4 రోజులు అయితే మళ్ళా కిస్తీ వస్తుంది. 2 కిస్తీ పడేది. 1 కిస్తీ కూడా గతి లేదు. మొన్న రాలేదా? రాలే. మొన్న రాలే. మొన్న ఎకరాలకి ఇచ్చినట్టుగా అందరికి. ఇప్పుడు మొన్న మంచిగా ఎకరం వేసిండు. 5-6 రోజులు. బావి కాడ కరెంట్ వస్తుందా 24 గంటలు? కరెంట్ వస్తుంది. కరెంట్ ఇస్తాడు కానీ అది రైతు బంధు లేదు, పింఛన్ లేదు. దయాకర్ ఉన్నప్పుడు ఎట్లుండే? అప్పుడు మంచిగానే ఉన్నది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎక్కినా కంటే లేదు. మరి ఎందుకు ఓడగొట్టలేదు మరి ఎర్రబెల్లి దయాకర్ని? ఇక మేము రాజ్యం కొట్టింది. మేము ఏం చేస్తాం ఒక్కలం. మీరు ఓటేసిల్గా? వేసినాం. ఓటేసి గెలిపించినాం. ఈయనకు కేసీఆర్ కు గెలిపించలే. లోకం అందరు మరిండ్రు. ఒకసారి ఛాన్స్ ఇద్దామని గెలిపించింది. ఇప్పుడు ఆ ప్రభుత్వం అంటే ఇప్పుడు నాకెవరు కావాలి. పింఛన్ వస్తలేదు, రైతు బంధు వస్తలేదు. ఇక అందరూ ఈ రేవంత్ రెడ్డికి తిడతారు. మీరే ఓటేసి మీరే తిడతారా? మరి ఏం చేస్తాం? రానప్పుడు ఈ నాకు పింఛని రావదాకా ఇప్పుడు 60-70 ఏళ్ళు శాతకం ఉంటాయన నేను. కొత్త పింఛన్లు కూడా తాను చెప్పేసి మాట్లాడండి. ఏది మరి? ఏది ఇయ్యలే. కొత్తది పెడతా కొత్తది లేదు, పాతది లేదు. మరి ఎట్లా బతకాలి? ఇక మీ ఎప్పుడైనా ఇట్లా అయిందా? ఏనాడు కాలే. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? మంచిగానే ఇచ్చేది. రైతు బంధు ఆయన మంచిగానే ఇచ్చేది. టైం పడేది. అన్ని ఇచ్చిండు. ఏది కళ్యాణ లక్ష్యం లేదు, ఏం లేదు. తులం బంగారం అన్నాడు. ఇక బంగారం అది పోనీ కానీ రైతు బంధే లేదు. ఈ బస్ ఫ్రీ ఎందుకు చేయాలి ఆయన? బస్ ఫ్రీ చేయకుండా రైతు బంధు వేయకపోయాడు. ఆ బోనస్ ఎందుకు ఇవ్వాలి? ఆ బోనస్ బంద్ చేసి బస్ ఫ్రీ చేయకుండా పైసలు ఉంటే అందకపోయినా బస్ ఫ్రీ తీయాలి అని చెప్పాలి. ఫ్రీ బస్ పెట్టిండు. 200 యూనిట్ కరెంట్ ఫ్రీగా ఇస్తుండు. 500 గ్యాస్ ఇస్తుండు. ఏది గ్యాస్? ఇప్పుడు గ్యాస్ ఇయ్యని అంటాడు. అన్ని మంచిగా పథకాలు పెడతాడు. మళ్ళీ నన్నే ఓటేయను అని చెప్పేసి అడుగుతాడు. మళ్ళీ అడుగుతాడా? ఇంకనా? ఇప్పుడు ఇస్తాం. మాకు రైతు బంధు వేస్తాడా అని ఇస్తామా? ఇంకా ఇక చెప్తానే ఉంటారు. రేవంత్ రెడ్డి ముంగట కూడా చెప్తాను. నాకేం భయమా? అవన్నీ చెప్తాం. కేసీఆర్ గెలిపించుకుంటారు. మళ్ళా కేసీఆర్ గెలిపిస్తాడు. అందరు అట్టే అంటారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉందిగా యశస్విని మేడం, ఉన్నది కానీ ఏమి ఇస్తుంది మరి? ఎప్పుడైనా వచ్చింది ఐడు? ఏనాడు రాలే. ఇంకా సర్పంచ్ ఓటప్పుడు వచ్చింది, అట్టే పోయింది. మళ్ళీ చూడలే. దయాకర్ ఎట్లా ఉండనే అప్పుడు? దయాకర్ పంపించిండు. ఏడాదికి 6 నెలలు పంపించిండు. వస్తాడా? ఊకే రాలే కానీ 4 నెలలకు 5 నెలలకు వచ్చేది. ఇది అసలే చూడలేదు.